ఆచరించుకొని ఈ విచారణ చేసి ఈ ధర్మంలో ఉన్న మర్మం ఏంటంటే ఎరుక పరిపూర్ణం రెండే ఉన్నాయి. మనకి గురుదేవుడు చక్రంగా ఈ దేహంలో ఉన్న పిండాండంలో ఉన్న జీవుడికి బ్రహ్మాండము స్వరూపం చూపించాల. ఈ బ్రహ్మాండమైన స్వరూపం చూపించినోడే ఆ విధంగా ఆయన చక్కరగా ఆచరించుకొని ఈ పరిపూర్ణం తెలుసుకొని ఎరుకు బ్రహ్మ విడుకున్నాడు కాబట్టి మన భ్రాంతి లేదు. కాబట్టి ఈ బ్రహ్మాండంలో బ్రహ్మాండ వైద్యము లేదు, భ్రాంతి రహితమే జన్మరహితము. ఇటువంటి భ్రాంతి మనం ఇప్పుడు సాంఖ్య తార కమలాసనం మనం అందరికీ తెలియబడాలి. సృష్టి మర్మం తెలియకపోతే నువ్వు ఎలాగొచ్చినా మమ్మల్ని తిరిగి వెళ్ళిపోయిన మార్గం కూడా నీకు తెలియబడాలి కదా. గేహములు సొంత చందమామ పాము తెలియకుండా చుట్టుకోతే చందమామ అన్నారు. మనం అందరూ భ్రాంతి చేతనే ఎరుకు మర్మం పడేస్తున్నది.